మీటీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరసన. మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ బాధితులు రావడం జరిగింది. విషయం ఏమిటంటే మేము 16వ తేదీ ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత యాదవరెడ్డి సార్ దగ్గరికి అలాగే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని 7వ తేదీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రమ్మనడం జరిగింది. మేమందరం గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం అంటే మేము డ్రాలో వెళ్ళిన వాళ్ళం. మాకు గత సంవత్సరం మార్చిలో డ్రా తీసినప్పటికీ నేటికి మాకు ఇల్లు కానీ పట్టాలు కానీ ఇవ్వమని ఎన్నిసార్లు ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇవాళ 7వ తారీఖు రమ్మన్నారు కాబట్టి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు వచ్చి బుధవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తాను, బుధవారం నాడు మీకు తప్పకుండా న్యాయం చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఒకవేళ బుధవారం కనుక మాకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు వెళ్ళడం కాదు, డబుల్ బెడ్రూమ్ లో ఏవైతే అన్యాయంగా తాళాలు వేసి ఉంటుర్రో మేమే అందరం కలిసి పోయి తాళాలు వలగొట్టి మా ఇండ్లలో మేము ఉంటాం. మా పట్టాలు మాకు ఇవ్వమంటే మాకు ఇస్తలేరు, మా ఇల్లు మాకు ఇవ్వమంటే ఇస్తలేరు. డ్రా ఎందుకు తీసిరో మాకు అర్థమైతలేదు. డ్రా తీసి కూడా మాకు ఇవ్వమని మేము తిరగాల్సి వస్తుంది. నేటికి మాకు న్యాయం అనేదే జరగటం లేదు. ఇది చివరిసారి. ఇక విసిగి పోయినాము, తిరిగినాము, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అధికారుల చుట్టూ తిరిగినాము, అందరి మాటలు వినుకుంటా వచ్చినాము. ఇక అలసిపోయినాము. ఈసారి కనుక బుధవారం నాడు మాకు న్యాయం జరగకుంటే మాత్రం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. దయచేసి అంత దూరం మమ్మల్ని తీసుకువెళ్ళకండి, మీరు కూడా అంత దూరం రాకండి. మాకు మీరు చేస్తాన్న న్యాయం తప్పకుండా మాకు బుధవారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మాకేదో ఒక న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, చేస్తున్నారు. వాళ్ళ ప్యాకేజ్ వచ్చినా వాళ్ళకి అన్ని వచ్చినా కూడా వాళ్ళు తాళాలు ఇవ్వట్లేదు. మాకు రెండు గురించి ఎవరి దగ్గర పెట్టి పట్టించుకోవట్లేదు. ఇది ఒక్కసారి లాస్ట్ మేము తాళాలు వాళ్ళ ఇంట్లో మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఏ న్యాయం జరుగుతుందో నమ్మకం లేదు. ఆ రోజు కూడా మాకు నమ్మకం లేదు. మాకు ఇల్లు కిరాయి కట్టుకోలేక ఎంత ఇబ్బంది అవుతుందో మాకు వచ్చిన ఇల్లు మాకు ఇప్పించండి సార్. ఉదాహరణ అయితే ఇవ్వకపోతే మాత్రం ఆగేది మాత్రం లేదు. 1100 మంది పేద ప్రజలు ఉన్నారు. కల్వని ఒక రాజకీయ వ్యక్తి లేడు. ఒక హోదాలో ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, ఒక సిపి కావచ్చు, లేక మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కలిసినాము. మా ఆవేదన, మా బాధ అన్ని చెప్పుకున్నాము. ఈ రోజు మాకు మొన్న 16వ డేట్ ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఈ రోజు 7వ తారీఖు అని చెప్పి వస్తే మళ్ళీ బుధవారం టైం ఇచ్చారు. మేము కలెక్టర్తోని మాట్లాడి మీకు న్యాయం చేస్తా అంటారు. ఈ న్యాయం అనేది కూడా మాకు నమ్మకం సహనం చచ్చిపోయింది. అయినా ఓర్పుతోని మేము ఉంటున్నాము. మా ఓర్పు వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారా? మరి గజ్వేల్లో ఉన్న ఒక హోదాలో ఉండి పేదలకు న్యాయం చేయకపోతే ఎవరి సపోర్ట్ లేకుండా మా బాధతోని మేము కూలీనాలు చేసుకొని బతికి కిరాయిలు కట్టలేని బతుకులో ఉండి చాలా బాధలు ఉన్నాం. కాబట్టి మా ఇండ్లు కేటాయించిన దానికి మేము డైరెక్ట్ గా వెళ్లి మా ఇండ్లు మేము కేటాయించుకోవడానికి మేము ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే మా బాధలు 2 ఏళ్ల కోలే చెప్పి ఇసిగిపోయినాం, మాట్లాడి విసిగిపోయినాం. గజ్వేల్లో అధికారి ఉండి కూడా ఒక ప్రొటికల్లో ఉండి కూడా ఎవరు మాకు హామీలు ఇవ్వడం కానీ తుంగలో దొక్కడం ఉంది. కానీ ఇలాంటి తొక్కలాంటి పేద ప్రజలను ఆటాడుకుని వేటాడుకున్నట్టే ఉంది. కానీ రాజకీయం పనిచేస్తలేదు, ఒక అధికారి పనిచేయడం లేదు. ఇలాంటి చిల్లర వేషాలు చేయకుండా పేద ప్రజల మీద చర్య తీసుకొని పేదలకు సహకరించే ఒక సహనం చేయండి. ప్రజలు లేని మీకు ఒక హోదా లేదు, పేదలు లేని ఒక అధికారం లేదు. ఈ అధికారం వినియోగించి సాయం చేస్తారా? బుధవారం దాకా ఓపిక మేము అవకాశం ఇచ్చి శుక్రవారం రోజు మాత్రం మా ఇళ్లలో మేము డైరెక్ట్ పోతాం. మాకు ఎవరు వ్యతిరేకం చేసినా ఓర్పుకోము. ఎందుకంటే మా దగ్గర సహనం చచ్చిపోయింది, ఓర్పు చచ్చిపోయింది, చీము రక్తం కూడా చచ్చిపోయింది. ఏమున్న శరీరంలో నీళ్లు కూడా లేవు. ఇక చచ్చిపోయినాం. ఏం చేస్తారో మీ అధికారులు, ఏం సహకరిస్తారో ఆలోచించుండ్రి. ప్రతి ఒక్క తెలంగాణ కాదు, ఒక భారతదేశంలో ప్రతి పేదవాని కోసం ఆలోచించడం ఎట్లనో తెలంగాణ ఒక హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు సహకరిస్తే జీవితాంతం మర్చిపోని ఒక వ్యక్తిగత ఒక సమస్య ఇది. చెప్పుకోలేని ఒక పరిష్కారం చేయాలని అందరు ముందుకొచ్చి సహకరిస్తారని ఆలోచిస్తున్నాం. ఆలోచించకపోతే మా ఆలోచన మేము చేసుకుంటామని మేము